మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. ఇజ్రాయిల్ అమెరికా భీకర దాడులతో విరుచుకుపడుతున్న ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు సహా రాయబార కార్యాలయాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేస్తోంది. ఇరాన్ దాడుల్లో సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంలో అమెరికా వాయుసేనకు చెందిన 5 రిఫ్యూయలింగ్ విమానాలు దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. అయితే అమెరికా ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. అబుదాబి, బహ్రెయిన్, కువైట్లలోని అమెరికా స్థావరాలపై దాడులు చేసినట్లు ఇరాన్ నౌకాదళం పేర్కొంది. పేట్రియాట్ రాడార్ వ్యవస్థలు, విమానాలు, విమాన ఇంధన నిల్వ ట్యాంకులు లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు పేర్కొంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై క్షిపణి దాడి జరిగింది. ఎంబసీ ప్రాంగణంలో ఉన్న హెలీప్యాడ్పై క్షిపణి పడిందని ఇరాక్ సైనిక అధికారులు తెలిపారు. ఇరాక్లోని ఇరాన్ అనుకూల మిలీషియా సభ్యులు దాడి చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. అంతకుముందు బాగ్దాద్లోని ఓ నివాసంపై జరిగిన వైమానిక దాడిలో 2 మృతి చెందారు. తూర్పు ప్రాంతం వైపు దూసుకొచ్చిన 6 డ్రోన్లను గగనతలంలోనే అడ్డుకున్నామని సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది. ఇరాన్ దాడుల్లో సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంలో అమెరికా వాయుసేనకు చెందిన 5 విమానాలు దెబ్బతిన్నాయని అంతర్జాతీయ వార్తా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. అయితే ఎప్పుడు దాడి జరిగిందో వెల్లడించలేదు. ఇరాన్ ప్రయోగించిన 9 బాలిస్టిక్ క్షిపణులు, 33 డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫుజైరాలో డ్రోన్ శకలాలు పడి మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. తమ సైన్యం మిసైల్ దాడిని అడ్డుకుందని ఖతార్ రక్షణ శాఖ తెలిపింది. ముషీరబ్ జిల్లాలో అమెరికాకు చెందిన ఐటీ, బ్యాంకింగ్ సంస్థల కార్యాలయాల సమీపంలో నివసిస్తున్న ప్రజలు వెంటనే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ సూచించింది. ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉండటంతో దోహాలోని మైక్రోసాఫ్ట్ కార్యాలయం వద్ద ఖతార్ ప్రభుత్వం సైనికులను మోహరించింది. ఒమన్ రాయబార కార్యాలయంలో అత్యవసర కాని సిబ్బంది వెంటనే అమెరికాకు వచ్చేయాలని అగ్రరాజ్య విదేశాంగ శాఖ సూచించింది. దౌత్య సిబ్బందికి చెందిన కుటుంబ సభ్యులు కూడా వెంటనే ఒమన్ను వీడాలని తెలిపింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి తమ దేశం వైపు వచ్చిన 124 క్షిపణులు, 203 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు బహ్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. గత వారం రోజుల్లో తమ ప్రాంతాలపై ఇరాన్ 95కు పైగా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసినట్లు జోర్డాన్ సైన్యం వెల్లడించింది. ఇందులో 79 డ్రోన్లను విజయవంతంగా కూల్చివేసినట్లు చెప్పింది. ఉత్తర ఇజ్రాయిల్లోని గలీలీ ప్రాంతంపై రాకెట్లతో పాటు క్షిపణి దాడి జరిగింది. ఈ దాడిలో అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. క్షిపణులు దూసుకురావడంతో పలు ప్రాంతాల్లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణులు, డ్రోన్లను గగనతలంలోనే అడ్డుకుంటున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.